వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పొటాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటో కూడా వేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ముక్కలకి సాల్ట్ అనేది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి. అలా కారం వేసిన తర్వాత కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ముక్కలకి కారం అంతా పట్టేలాగా పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత 1 కప్ వాటర్ అనేది వేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు కుక్ చేయండి. అలా కుక్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఒకసారి తీసి తిప్పుతూ ఉండండి, లేకపోతే కూర అనేది అడుగెట్టేస్తుంది. అలా 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి. ఈ కర్రీ అనేది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.